ఇప్పుడు ఒక డిబేట్లో నువ్వు నిలబడి ఉన్నావని ఊహించు. ముందున్న వ్యక్తి గట్టిగా మాట్లాడుతున్నాడు, చుట్టూ ఉన్నవాళ్లు తలలోపుతున్నారు. నీకు సత్యం తెలుసు, లాజిక్ తెలుసు, అయినా గెలవలేకపోతున్నావు. ఎందుకు? ఎందుకంటే ఈ రోజుల్లో గెలుపు ఎవరు గట్టిగా అరుస్తారో వాళ్లది కాదు, ఎవరు బాగా మాట్లాడతారో వాళ్లది. నిజమైన శక్తి ఇప్పుడు చేతుల్లో కాదు, మాటల్లో ఉంది. అలెగ్జాండర్ 30 ఏళ్ల వయసులోనే చరిత్రలోనే అతిపెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించాడు. గ్రీస్ నుంచి ఆసియా చాలా భాగం వరకు విస్తరించిన ఆ సామ్రాజ్యం అతని బలం, సైనిక శక్తి, యుద్ధతంత్రాల వల్ల వచ్చింది. అతన్ని అజేయ యోధుడు అని పిలిచేవాళ్లు. గెలిచినవాడు అలెగ్జాండర్ అనేది కేవలం మాట కాదు, అతని విజయాల కథ. కాని ఊహించు, అలెగ్జాండర్ ఈరోజు పుట్టాడంటే కత్తితో ప్రపంచాన్ని జయించగలిగేవాడా? ఎందుకంటే ఈరోజు యుద్ధాలు బాటిల్ ఫీల్డ్లో కాదు, మనసుల్లో జరుగుతాయి. ఇప్పుడు గెలవాలంటే సైన్యం కావాల్సిన అవసరం లేదు, ఆయుధాలు కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కావాల్సింది స్పష్టమైన ఆలోచన, బలమైన తర్కం, మాటలపై పట్టు. ఈ రోజుల్లో వాదనలు గెలవడం ఒక నైపుణ్యం. ఆ నైపుణ్యం నిన్ను గుంపు నుంచి వేరు చేస్తుంది. అందుకే డిబేట్లు ప్రపంచంలోని అతి ప్రభావవంతమైన ప్రజాస్వామ్య ప్రక్రియల్లో చాలా ముఖ్యమైనవి. ముఖ్యంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒక డిబేట్ నాయకుడిని తయారు చేయగలదు లేదా నాశనం చేయగలదు. గుండ్లు మాత్రమే కాదు, మాటలు కూడా ముఖ్యం. ఆలోచనల విషయానికొస్తే భారత చరిత్రలో ఒక పేరుంది. కత్తి ఎత్తకుండానే సామ్రాజ్యానికి పునాది వేసిన వ్యక్తి చాణక్యుడు. ఒక సాధారణ బ్రాహ్మణుడు అసాధారణ తెలివితో తన మాటలు, తంత్రాలు, తర్కంతో బలమైన రాజ్యాన్ని సృష్టించాడు. అంతేకాదు, రాజకీయాలు, జీవితం గురించి లోతుగా చెప్పాడు చాణక్య నీతి ద్వారా. చాణక్యుడంటాడు, మాటల శక్తి అతిపెద్ద అమృతం అని. సరైన సమయంలో సరైన మాటలు ఏ యుద్ధం కంటే ఎక్కువ శక్తివంతమైనవి, సోషల్ మీడియాలో అపరిచితులతో కూడా. కాని నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? వాదనకు ఒక కళ ఉంది, ఒక విజ్ఞానం ఉంది. ప్రపంచంలోని ఉత్తమ డిబేటర్లు, బుద్ధిజీవులు, పబ్లిక్ స్పీకర్లు వాడే తంత్రాలు, టెక్నిక్స్ ఉన్నాయి. అవి నీ అభిప్రాయాన్ని మాత్రమే చెప్పడం కాదు, మరొక వ్యక్తిని ఓడించడం కాదు, అతన్ని బాధపెట్టకుండానే తన వైపు తిప్పుకోవడం. నిజమైన విజయం ఓడిన వ్యక్తి అసంతృప్తి చెందకుండా ఉండటం. ఈ వీడియోలో నేను నీకు వాదన కళను నేర్పిస్తాను. చాణక్యుడంటాడు, మూర్ఖుడితో వాదించవద్దు, ఎందుకంటే అతను ముందు నిన్ను తన వైపు తెచ్చి తరువాత తన అనుభవంతో ఓడిస్తాడు. ఇక్కడే నిజమైన వాదన ప్రారంభమవుతుంది. ప్రతి వాదన గెలవాలంటే ముందు గ్రహించు, ప్రతి వాదన పోరాడాల్సిన అవసరం లేదు. తెలివి వాదనలు గెలవడానికి సహాయపడుతుంది, కానీ వివేకం ఏ వాదనలు ఎంచుకోవాలో నిర్ణయిస్తుంది. ఇదే సాధారణ వ్యక్తి, వ్యూహాత్మక ఆలోచన గల వ్యక్తి మధ్య తేడా. చాణక్యుడు తన నీతిలో చెప్పినట్టు, వాదన మొదలుపెట్టడం చాలా సులభం. ఒక్క మాట, ఒక్క కామెంట్, ఒక్క భావోద్వేగం చాలు, వాదన మొదలైపోతుంది. కానీ నిజమైన కళ అది సరైన దిశలో నడిపించి గౌరవంగా ముగించడం. ఇద్దరి మధ్య వేలాది తేడాలుంటాయి. ఆలోచన, అనుభవం, తర్కం, భావోద్వేగాల స్థాయి, జ్ఞానం. మొదటి ఆయుధం వాస్తవం. జరుగుతున్న వాదన నిజమైనదా లేదా తప్పుడు అవగాహన? కొన్నిసార్లు మరొక వ్యక్తి వేరే ఏదో విషయంపై కోపం వెళ్లగక్కుతున్నాడు. కొన్నిసార్లు మాటలు తప్పు, ఉద్దేశం కాదు. అలాంటి సమయాల్లో నువ్వు ఆలోచించు, ఈ అసమ్మతి నిజంగా విలువైనదా? రెండవది, వాదన నిజమైనదే కానీ ముఖ్యమా? నీకు ఒప్పుకోకపోతే నిజంగా రుజువు చేయాలా? ఈ వాదన నాకు ఏమిస్తుంది? ఇది పరిష్కారమిస్తుందా, పాఠమిస్తుందా, అభివృద్ధిస్తుందా, లేక కేవలం నా అహంకారాన్ని తృప్తిపరుస్తుందా? గెలవడమే లక్ష్యమైతే ఆ విజయం తాత్కాలికం. కాని స్పష్టత, వృద్ధి లక్ష్యమైతే ఆ వాదన నీ నిజమైన విజయం. మూడవది, స్పష్టంగా ఉండు. చాలా వాదనలు ముగియవు, ఎందుకంటే మొదటి నుంచి స్పష్టంగా లేవు. సూపర్ఫిషియల్ మాటలు, చుట్టూ తిరిగే వాదనలు, ఉదాహరణల్లేని క్లెయిమ్సు, చివరికి ఇద్దరూ వేరువేరు విషయాల గురించి వాదిస్తారు. వాదన చెయ్యాలనుకుంటే పాయింట్ బై పాయింట్ వెళ్ళు. ఏమిటి అసమ్మతి? ఏ ఫ్యాక్ట్స్ గురించి భేదం ఉందో వివరంగా చెప్పు. లేకపోతే కేవలం పదాల చుట్టూ తిరిగి ఫలితం కోసం వేచి ఉంటావు. నాలుగవది, అలైన్ అవ్వడం. ఇది చాలా ముఖ్యం. నువ్వు మరొక వ్యక్తి ఇద్దరూ ఒకే లక్ష్యంతో వాదిస్తున్నారా? నువ్వు జ్ఞానం కోసం వాదిస్తే మరొకడు నిన్ను ఎగతాళి చేయడం కోసం వాదిస్తాడా? నువ్వు నేర్చుకోవాలనుకుంటే మరొకడు గెలవాలనుకుంటాడా? లక్ష్యాలు సరిపోకపోతే వాదన ఎప్పటికీ ఫలితమివ్వదు. చాణక్యుడి తంత్రం స్పష్టంగా చెప్తుంది, ముందు మరొక వ్యక్తి ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకో, తరువాత నీ కదవిక చెయ్యి. ఒక ఉదాహరణతో చూద్దాం. అయితే ఏఐ మనకు ఉపయోగకరమా అని వాదన జరుగుతోంది. నువ్వు ఏఐ మంచిదననుకుంటావు, మరొకడు వద్దంటాడు. రియాలిటీ, ఇంపార్టెంట్, స్పెసిఫిక్, అలైన్ ఫ్రేమ్వర్క్ సహాయం చేస్తుంది.
ఈ చర్చ నిజమా, ముఖ్యమా? అవును, భవిష్యత్తు సంబంధిత విషయం కాబట్టి. ఇద్దరూ నేర్చుకోవాలనే ఉద్దేశంతోనా? అయితే ముందుకు సాగు. కామన్ గ్రౌండ్. ఒక్క అంశంలోనైనా అంగీకరించగలిగితే ముందు అంగీకరించు. ఉదాహరణకు, అవును, ఏఐ అన్నీ చేయలేదు, మానవ సృజనాత్మకతకు విలువ ఉంది. ఇలా అంటే సగం యుద్ధం గెలిచినట్టు. కానీ నువ్వు దాడి చేస్తూ నువ్వు తప్పు, నీకు ఏమీ తెలియదు అంటే అది అహంకార యుద్ధం, వాదన కాదు. కాబట్టి నువ్వు నిజంగా వాదనలోకి దిగాలనుకుంటే ముందు ఆలోచించు. ఎందుకు చేస్తున్నాను? ఇది ఏ పురోగతి తెస్తుంది, లేదా కేవలం సమయ వ్యయమా? గుర్తుంచుకో, ఏ వాదననైనా గెలవడానికి మొదటి అడుగు సరైన వాదనను ఎంచుకోవడం. ఇదే చాణక్యుడి సూత్రం. కత్తి పట్టుకునే ముందు యుద్ధభూమిని ఎంచుకో. ఎందుకంటే ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ మౌనం వహించాలో నేర్చుకున్న వ్యక్తిని ఎవ్వరూ ఓడించలేరు. నువ్వు నిజంగా ప్రతివాదన గెలవాలనుకుంటే రెండవ అతిపెద్ద ఆయుధం వినడం. కేవలం చెవులతో కాదు, మనస్సుతో, ఉద్దేశ్యంతో వినడం. చాలామంది వాదనలు ఓడిపోతారు ఎందుకంటే వినరు, కేవలం తమ మాటకు వేచి ఉంటారు. మరొక వ్యక్తి మాట్లాడుతుంటే నీ మెదడు సమాధానం తయారు చేస్తుంది. ఇది ప్యాసివ్ లిజనింగ్. యాక్టివ్ లిజనింగ్ వేరు. యాక్టివ్ లిజనింగ్లో మాటలు కాదు, ఉద్దేశ్యం పట్టుకో. ఉదాహరణకు, ఎవరైనా నాకు నిద్ర అంటే ఇష్టం అంటే నువ్వు వెంటనే సోమరి అని అనుకుంటే అది తప్పు. అతను నిద్ర అన్నాడు, నువ్వు సోమరితనమని అర్థం చేసుకున్నావు. ఇదే వినడం, అర్థం చేసుకోవడం మధ్య తేడా. వాదనలు చాలాసార్లు మాటల వల్ల కాదు, తప్పుడు అవగాహన వల్ల కలుస్తాయి. యాక్టివ్ లిజనింగ్ చేస్తే మరొక వ్యక్తి ఏమంటున్నాడో మాత్రమే కాదు, ఎందుకంటున్నాడో, దాని వెనుక ఉన్న తర్కం, భయాలు, ఆశలు అర్థమవుతాయి. అప్పుడు నీకు వ్యూహాత్మక ప్రయోజనం వస్తుంది. మరొక వ్యక్తి వాదన బలమైన వర్షన్ను అర్థం చేసుకున్నప్పుడు దాని బలహీనమైన పాయింట్ను కనుగొని అక్కడే సమాధానమివ్వు. భావోద్వేగాలతో కాదు, తర్కంలోని లోపాలతో. గుర్తుంచుకో, వాదనలో గట్టిగా అరిచేవాడు కాదు, స్పష్టం చేసేవాడు గెలుస్తాడు. స్పష్టత అంతా విన్న తర్వాతే వస్తుంది. అందుకే చాలా వాదనలు తేలికగా మొదలై క్రమంగా దూకుడుగా మారతాయి. ఎందుకంటే ఇద్దరూ మాట్లాడుతున్నారు, ఎవరూ వినడం లేదు. మూడవ సూత్రం, ఫ్యాక్ట్స్ సరిగ్గా ఉంచుకో. చాణక్యుడి నీతి జ్ఞానాన్ని అతిపెద్ద ఆయుధంగా చెబుతుంది. సరైన జ్ఞానం లేకుండా వాదన చేయడం తన్ను తాను బలహీనపరుచుకోవడం. తప్పు స్టాటిస్టిక్ చెప్పిన వెంటనే మరొక వ్యక్తి నీ విశ్వసనీయతను ప్రశ్నిస్తాడు. ఒకసారి విశ్వసనీయత పోయాక ప్రతివాదన బలహీనంగా కనిపిస్తుంది. నేను కాలేజీలో ఒక డిబేట్లో పాల్గొన్నాను. విషయం సంస్కృతి వర్సెస్ టెక్నాలజీ. చాలామంది పూర్తిగా సంస్కృతి వైపు లేదా టెక్నాలజీ వైపు ఉన్నారు. నా మళ్ళీ వచ్చేసరికి ముందు సందర్భం సెట్ చేశాను. మనం టెక్నాలజీ చదువుతున్న కాలేజీలో ఈ డిబేట్ చేస్తున్నాం. ఇక్కడ టెక్నాలజీని పూర్తిగా తిరస్కరించడం సహేతుకం కాదు అని ఒక్క మాటతో మొత్తం ఫ్రేమ్ మార్చేశాను. తర్వాత టెక్నాలజీకి మద్దతిచ్చేటప్పుడు కేవలం అభిప్రాయం కాదు, పరిశోధన, ఫ్యాక్ట్స్, ఉదాహరణలతో మాట్లాడాను. సంస్కృతి పాయింట్లు సరైనవి ఉన్న చోట అంగీకరించాను. ఇదే చాణక్యుడి స్టైల్. ముందు సందర్భం సెట్ చెయ్యి, తర్వాత ఫ్యాక్ట్స్ చెప్పు, తగిన చోట అంగీకరించు. ఇలా చేస్తే నువ్వు బ్యాలెన్స్డ్గా కనిపిస్తావు, మూర్ఖుడిలా కాదు. బ్యాలెన్స్డ్ వ్యక్తి మాటలకు ఎక్కువ బరువు ఉంటుంది. ఇప్పుడు రీసోర్సెస్ కొరత లేదు. గతంలో లైబ్రరీల్లో గంటల తరబడి పరిశోధన చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది. ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉన్నాయి. వాదన చేయబోయే అంశం తెలిస్తే ముందే సిద్ధం చేసుకో. నీ పాయింట్లు రాసుకో, సాధ్యమైన కౌంటర్ వాదనలు ఆలోచించి సమాధానాలు సిద్ధం చేసుకో. ఎంత స్పష్టంగా సిద్ధం చేసుకుంటే అంత ఆత్మవిశ్వాసం వస్తుంది. ప్రతివాదన గెలవడం అంటే మరొక వ్యక్తిని ఎప్పుడూ ఓడించడం కాదు. నిజమైన విజయం ప్రశాంతంగా ఉండడం, వినడం, అర్థం చేసుకోవడం, ఫ్యాక్ట్స్తో సమాధానమివ్వడం. యాక్టివ్ లిజనింగ్ సరైన టోన్తో వాదిస్తే నువ్వు కేవలం గెలవడం కాదు, ప్రభావం చూపిస్తావు. ప్రభావం చూపించేవాడే నిజమైన విజేత. 4వ సూత్రం, మాటలు పనిచేయకపోతే చర్యలతో గెలువు. చాణక్యుడి సూక్తి చెబుతుంది, వాదించగలిగేవాడు కాదు, మరొక వ్యక్తి మనస్సు చదవగలిగేవాడు గెలుస్తాడు. వాదన కేవలం మాటల ఆట కాదు, మనస్తత్వ ఆట. ఈ మనస్తత్వాన్ని వేల సంవత్సరాల క్రితమే అరిస్టాటిల్ వ్యవస్థీకరించాడు. ఎవరినైనా ప్రభావితం చేయడానికి 3 కీలక ఆయుధాలు: ఈథోస్, పాథోస్, లాగోస్. నువ్వు నిజంగా ప్రతివాదన గెలవాలంటే ఇవి 3 నీ ఆయుధాలు. మొదటిది ఈథోస్, అంటే నీ విశ్వసనీయత. మరొక వ్యక్తి మనస్సులో నీకు ఎంత విలువుంది? అతను నిన్ను జ్ఞానవంతుడు, బ్యాలెన్స్డు, నమ్మదగినవాడిగా చూస్తాడా? డిబేటర్ అనే ఖ్యాతి ఉంటే నీ బలమైన వాదనలు కూడా బలహీనంగా కనిపిస్తాయి. కానీ ఆలోచనాత్మక,
పరిశోధన ఆధారిత మాటలనే ఖ్యాతి ఉంటే నీ మాటలకు ఆటోమేటిక్గా బరువుంటుంది. వాదన గెలవడానికి ముందు విశ్వాసం సంపాదించు. ఇదే చాణక్యుడి రాజకీయాలు. ముందు ఇమేజ్ బిల్డ్ చెయ్యి, తర్వాత నీ అభిప్రాయాలు చెప్పు. రెండవది ప్యాథోస్ అంటే భావోద్వేగం. మనుషులు పూర్తిగా తార్కిక పరులు కాదు. నిర్ణయాలు చాలాసార్లు భావోద్వేగంతో తీసుకుని తర్వాత లాజిక్తో సమర్థించుకుంటారు. నువ్వు కేవలం స్టాటిస్టిక్స్ చెప్పి అతని భావాలు పట్టించుకోకపోతే అతను నిన్ను వినడు కూడా. కానీ అతని ఆందోళనలు, భయాలు, ఆశలు అర్థం చేసుకుని మాట్లాడితే అతను నీ మాటలను ఫీల్ అవుతాడు. ఫీల్ అయ్యే మాటలకు ఎక్కువ ప్రభావం ఉంటుంది. మూడవది లాగోస్ అంటే తర్కం. తర్కం లేని వాదన కేవలం మాటలు మాత్రమే. స్పష్టమైన ఉదాహరణలు, ఫ్యాక్ట్స్, కారణ, ఫలితాలు నీ వాదనను బలంగా చేస్తాయి. ఈథోస్ విశ్వాసం కలిగిస్తుంది, ప్యాథోస్ సంబంధం కలిగిస్తుంది, లాగోస్ ఖచ్చితత్వం కలిగిస్తుంది. ఈ మూడింటి సమతుల్యం మాత్రమే ఏ వాదననైనా నీ వైపు తిప్పుతుంది. ఇదే సాధారణ స్పీకర్ను శక్తివంతుడిగా మార్చే రహస్యం. స్నేహితులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్లో ఈ వీడియో గురించి మీ అభిప్రాయం చెప్పండి. 5వ సూత్రం: వెనక్కి తగ్గడం ఎప్పుడు నిజమైన విజయం. ఎప్పుడు వెనక్కి తగ్గాలి. ఇది బలహీనత కాదు, వ్యూహం. మరొక వ్యక్తి ఫైటింగ్ మూడ్లో ఉంటే నీ అభిప్రాయం అర్థం చేసుకోవడానికి కాదు, నిన్ను చిన్నబుచ్చడానికి మాట్లాడుతుంటే వాదన కేవలం నిప్పుకు నెయ్యి పోసినట్టు. అతను యాక్టివ్గా వినకపోతే, కేవలం సమాధానం ఇవ్వడానికి వినేస్తుంటే నువ్వు కూడా అతని స్థాయికి దిగాల్సి వస్తుంది. చాణక్యుడి నీతి చెప్తుంది, మూర్ఖుడితో వాదించడం అంటే నువ్వు కూడా మూర్ఖుడవడం. మరొక సందర్భం: మరొక వ్యక్తి నీకంటే ఎక్కువ అధికారం, స్థానం, ప్రభావం ఉన్నవాడైతే కొన్నిసార్లు సత్యం నీవైపే ఉంటుంది, కానీ అతని అహంకారం ఇంకా పెద్దది. అతని అహంకారం గాయపడితే అది నీకు నష్టం కలిగించవచ్చు. చరిత్రలో ఎన్నో సంఘటనలున్నాయి. సరైన వ్యక్తి సరైన సమయంలో సరైన మాట చెప్పడం వల్ల ఓడిపోయాడు. ఒక రోమన్ రాజు, అతని ఇంజనీర్ కథ ఉంది. ఇంజనీర్ టెక్నికల్గా సరైనవాడు, కానీ రాజును ఎదిరించాడు. ఫలితం శిక్ష. రాజుకు ఇంజనీర్ సరైనవాడని తెలుసు, కానీ అధికార అహంకారం తర్కాన్ని ఓడించింది. అంటే ఎప్పుడూ మూర్ఖంగా ఉండాలా? కాదు, వ్యూహాత్మకంగా ఉండాలి. మాటలతో గెలవడం నీకు నష్టం కలిగించే అవకాశం ఉంటే అతనిని గెలవనివ్వు, కనీసం ఉపరితలంగా. కొన్నిసార్లు శక్తిని ఆదా చేసుకోవడమే నిజమైన విజయం. నువ్వు సరైనవాడివి, అతనిని గెలవాలని లేదు. మాటలు సంఘర్షణ పెంచే అవకాశం ఉంటే 3వ ఆప్షన్ ఉంది: చర్యలు. చర్యలు సత్యం కంటే ఎక్కువగా మాట్లాడతాయి. ఇది కేవలం మాట కాదు, వ్యూహం. ఉదాహరణకు 3 ఇడియట్స్లో పాత్రలు నేరుగా వాదించకుండా పరిస్థితులు సృష్టించి సత్యం బయటపడేలా చేశాయి. అతను చర్యలతో వివరించాడు, తర్కంతో కాదు. ఫలితం తప్పుడు ఆరోపణలు, శిక్ష. వాదించి ఏడ్చి ఉండవచ్చు, కానీ అతను చర్యల మార్గం ఎంచుకున్నాడు. అతని చంపడానికి పంపిన వేట కుక్కలను ముందు సేవ చేశాడు, చూసుకున్నాడు. శిక్ష అమలు చేసే రోజు ఆ కుక్కలు అతన్ని దాడి చేయకుండా ప్రేమగా వచ్చాయి. రాజుకు తన తప్పు అర్థమైంది. వాదన లేకుండా, మాటల యుద్ధం లేకుండా చర్యలతో గెలిచాడు. కాబట్టి గుర్తుంచుకో, వాదన గెలవడానికి 3 కోణాలు. 1. సురక్షితంగా ఉంటే మాటలతో గెలువు, ఈథోస్, ప్యాథోస్, లాగోస్. 2. మరొక వ్యక్తి అహంకారి అయి సంఘర్షణ నష్టం కలిగిస్తే వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గు. 3. మాటలు పనిచేయకపోతే చర్యలతో సత్యాన్ని నిరూపించు. 6వ సూత్రం: నీ మాటలను వక్రీకరిస్తే ఆట తలక్రిందులవుతుంది. చాణక్యుడి నీతి లోతైన వ్యూహం చెప్తుంది. శత్రువు కదలికలను గుర్తించి ఓడించు. అతని తంత్రాలతో కాదు, వాదనకు కూడా ఇదే వర్తిస్తుంది. ప్రతి డిబేట్ గెలవాలంటే నీ వాదనలను బలోపేతం చేయడమే కాదు, మరొక వ్యక్తి తంత్రాలను గుర్తించాలి. 1. స్ట్రా మ్యాన్ తంత్రం. నీ అసలు వాదనను బలహీన వెర్షన్గా మార్చి ఆ బలహీన వెర్షన్ను దాడి చేసి ఆధిపత్యం చెలాయించడం. అంటే నువ్వేదో అన్నావు, అతను వేరే అర్థం చేసుకుని ఆ తప్పుడు అర్థంపై దాడి చేసి ఆధిపత్యం చెలాయించడం. ఈ తంత్రం అసలు సమస్యకు సమాధానం లేనప్పుడు ఎక్కువగా వాడతారు. చాలా నిరసనలు, రాజకీయ ప్రసంగాల్లో తర్కం అయిపోయాక విషయాన్ని మార్చి భావోద్వేగ లేదా బలహీన కోణం నుంచి చూపిస్తారు. ఉదాహరణకు, పాండమిక్ సమయంలో ప్రభుత్వం కొన్ని రోజులు పండుగలు, కార్యక్రమాలు జరపవద్దని ప్రకటించింది. అసలు ఉద్దేశం భద్రత. కానీ ఎవరైనా ఇలా చెప్పవచ్చు, చూడండి, ప్రభుత్వం మన పండుగలకు వ్యతిరేకం. ఇది స్ట్రామ్యాన్. అసలు విషయం ఆరోగ్యం, కానీ భావోద్వేగ విషయంగా మార్చేశారు. ఇలాంటిది నీతో జరిగితే 2 పనులు చేయి. ముందు అక్కడే ఆపు, నేనది అనలేదు, నా పాయింట్ ఇది అని స్పష్టం చేయి. లేకపోతే అదే తప్పుడు వెర్షన్ మళ్లీ పునరావృతమై ప్రజల మనసులో పాక్షికంగా మారుతుంది.
రెండవది, మాట్లాడే ముందు నీ మాట తప్పుగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉందా అని ఆలోచించు. ఉంటే ముందే స్పష్టం చేయి. ఇదే చాణక్యుడి స్టైల్, ప్రీఎంప్టివ్ స్ట్రైక్. మరొక వ్యక్తి తప్పుడు కోణం తీసుకోవడానికి అవకాశం ఇవ్వవద్దు. అతను ఇలాంటి చౌకతంత్రాలు పదే పదే చేస్తే అర్థం చేసుకో, అతనికి అసలు విషయంతో పనిలేదు. అప్పుడు 2 వ్యూహాలు. 1, అతనిని వెంటనే గెలిచినట్టు ఫీల్ చేసి శాంతింపజేయి, లేదా తేలికపాటి హాస్యంతో సంభాషణను మళ్లించు. కొన్నిసార్లు సరైన సమయంలో వేసిన జోక్ పొడవైన వాదన కంటే ఎక్కువ పనిచేస్తుంది. ఎందుకంటే నువ్వు అతని ట్రిక్ అర్థం చేసుకున్నట్టు చూపిస్తే అతని ఆట అయిపోయినట్టే. 7వ సూత్రం, అడ్డుపడినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి. వాదనల్లో సాధారణ సమస్య ఏమిటంటే మరొక వ్యక్తి నిన్ను పదే పదే అడ్డుకుంటాడు, నీ పాయింట్ పూర్తి చేయనివ్వడు. ఇది ఎందుకంటే మనిషికి అతిపెద్ద కోరిక ఏమిటంటే వినబడాలి, అర్థం చేసుకోబడాలి. అతను నీ దాడి చేయడానికి ముందే తన సమక్షతను చాటుకోవాలనుకుంటాడు. చాణక్యుడి తంత్రం ఇక్కడ నేరుగా దాడి చేయవద్దు, నియంత్రణ తీసుకో. అతను అడ్డుకున్నప్పుడు వెంటనే కోపం రావద్దు, పాజ్ చేయి. అతని చెప్పింది అంగీకరించు. అవును, నువ్వు చెప్పింది అర్థమైంది. అతనికి ప్రాధాన్యత ఇచ్చిన వెంటనే అతని డిఫెన్స్ డ్రాప్ అవుతుంది. అతను వినబడ్డట్టు ఫీల్ అవుతాడు. తర్వాత ప్రశాంతంగా నీ సంభాషణ మొదలుపెట్టే ముందు స్పష్టంగా చెప్పు, ఇప్పుడు నన్ను పూర్తిగా విను, తర్వాత నువ్వు సమాధానం ఇవ్వవచ్చు. ఇలా చెప్పడం వల్ల సైకలాజికల్ ఫ్రేమ్ సెట్ అవుతుంది. నువ్వు అతనికి గౌరవం చూపించావు, ఇప్పుడు అతను వినాల్సిన బాధ్యత అనిపిస్తుంది. ఇంకా అడ్డుకుంటే బాడీ లాంగ్వేజ్ ఉపయోగించు. చేతితో స్టాప్ సిగ్నల్ ఇవ్వు. కంటికి కన్నిచ్చి నీ మాట పూర్తి చెయ్యి. వాదన కేవలం మాటల గురించి కాదు, నియంత్రణ గురించి. సంభాషణను ఎవరు నడిపిస్తారో వాళ్లే నిజమైన విజేతలు. కాబట్టి గుర్తుంచుకో, ఎవరైనా నీ పాయింట్ వక్రీకరిస్తే వెంటనే స్పష్టం చెయ్యి. అడ్డుకుంటే ముందు అంగీకరించి తరువాత నీ స్థానం స్థాపించు. ఇదే చాణక్యుడి వాదనా నైపుణ్యం. నువ్వు కేవలం మాట్లాడవు, ఆటను నియంత్రిస్తావు. నియంత్రణలో ఉంటే ఎవరూ నిన్ను ఓడించలేరు. 8వ సూత్రం, మ్యాక్రోకి మ్యాక్రో ఆలోచించి మొత్తం ఆటను తిప్పికొట్టు. చాణక్యుడి సూక్తి చెప్తుంది, అహంకారంతో కాదు, తర్కంతో గెలువు. వాదన గెలవడమంటే కేవలం నీ పాయింట్ బలంగా చెప్పడం కాదు, ప్రతిపక్ష తర్కాన్ని దాని సొంత నేలపై ఓడించడం. ఇదే 8వ పాయింట్. మరొక వ్యక్తి చెప్పేదాన్ని తర్కపరంగా తిప్పి దాని అర్థాన్ని రద్దు చెయ్యడం. గుర్తుంచుకో, ఇది మోసం కాదు, అతని అసంపూర్ణ ఆలోచనకు పూర్తి చిత్రాన్ని చూపించడం. ఉద్యానవనం బయట పూలు కొయ్యడం నిషేధం అని బోర్డు ఉందని ఊహించు. ఎవరో ఒక పువ్వు కోసి, ఒక్క పువ్వు కోస్తే ఏమవుతుంది అంటాడు. మొదటి చూపులో అతని తర్కం కొంచెం సహేతుకంగా అనిపించవచ్చు, కానీ నిజమైన ఆటగాడు ఆటను తిప్పికొడతాడు. ప్రశాంతంగా అంటావు, అందరూ ఒక్క పువ్వు కోస్తే ఏమవుతుంది అని ఆలోచిస్తే కొన్ని గంటల్లో ఉద్యానవనం అంతా ఖాళీ అవుతుంది. నువ్వేం చేశావు? అతని మైక్రో తర్కాన్ని మ్యాక్రో తర్కంగా మార్చావు. ఇదే చాణక్యుడి స్టైల్ తర్కం. ఒక సంఘటనను పర్యవసానాల గొలుసుతో అనుసంధానం చెయ్యి. నీ తర్కం సమగ్రంగా, దూరదృష్టితో, ఫలితాల ఆధారితంగా ఉంటే మరొక వ్యక్తి చిన్నబుచ్చుకున్నట్టు ఫీలవుతాడు. వాదనలో దీర్ఘకాలికంగా ఆలోచించేవాడు ఉన్నత స్థాయిలో ఉంటాడు. కానీ ఆట అక్కడే అయిపోదు. ప్రతిపక్షం నీ వాదనను కూడా సవాలు చెయ్యవచ్చు. కాబట్టి నీ వాదన కేవలం రెస్పాన్స్ కాకుండా బాగా సిద్ధం చేసుకున్నది కావాలి. అందుకే వాళ్ళు డిబేట్లు ప్రాక్టీస్ చేస్తారు. ఆలోచన లోతు, సమాధానాల వేగం రెండూ పెరగాలి. మరొక ముఖ్యమైన విషయం, వాదనలో మరొక వ్యక్తి వ్యక్తిగత దాడులు చేయడం మొదలు పెడితే అర్థం చేసుకో, అతనికి అసలు విషయాలు అయిపోయాయి. చర్చ ఆలోచనల నుంచి వ్యక్తుల వైపు మారిన వెంటనే సరిహద్దు వెయ్యి. స్పష్టంగా చెప్పు, మనం విషయం గురించి చర్చిద్దాం, వ్యక్తిగతం కాదు. ఇది బలహీనత కాదు, పరిపక్వత. నువ్వు కూడా అంత స్థాయికి దిగితే అది వాదన కాదు, కొట్లాట అవుతుంది. చాణక్యుడి ఫిలాసఫీ స్పష్టంగా చెప్తుంది, కోపం దృష్టిని మసకబారుస్తుంది, వాదన సాఫీగా ఉండాలి. మరొక వ్యక్తిని అవమానించవద్దు, అతని స్థానం గుర్తు చేయవద్దు, అవమానకరమైన మాటలతో దాడి చేయవద్దు. ఎందుకంటే వాదన లక్ష్యం మరొక వ్యక్తిని విచ్ఛిన్నం చేయడం కాదు, అవగాహన పెంచడం. నువ్వు సరైనవాడివి, మరొక వ్యక్తి పాయింట్లో కూడా కొంత విలువ ఉంటే ఎందుకు సంకోచించాలి? బదులుగా, అవును, ఈ పాయింట్లో నువ్వు సరైనవాడివి అని బహిరంగంగా అంటే నీ విశ్వసనీయత పెరుగుతుంది. అహంకారం, గర్వం వాదనకు అతిపెద్ద శత్రువులు. అహంకారం మాట్లాడితే తర్కం మౌనమవుతుంది, కానీ గౌరవం మాట్లాడితే సమానత్వం బలపడుతుంది. మరొక వ్యక్తికి నువ్వు గౌరవం ఇస్తున్నట్టు ఫీల్ చేయించు, అయినా ఏకీభవించకపోయినా. ఆ ఫీలింగ్ కూడా అతన్ని నీ మాటలు వినడానికి ఎక్కువగా ప్రోత్సహిస్తుంది. వాదన చేయడంలో తప్పులేదు. నేను కూడా నా మెంటర్లతో, సీనియర్లతో, టీం మెంబర్లతో చేస్తాను. ఏకైక తేడా ఏమంటే ప్రతి వాదన తరువాత ప్రశ్న ఉండాలి. దీని నుంచి ఏమైనా వచ్చిందా?
కొత్త అవగాహన వచ్చిందా, మంచి పరిష్కారం వచ్చిందా? వాదన కేవలం అహంకార సంతృప్తి కోసమైతే అది సమయ వ్యయం. కానీ స్పష్టత, నేర్చుకోవడం, వృద్ధి వచ్చిందంటే అదే నిజమైన విజయం. కాబట్టి గుర్తుంచుకో, ఎవరైనా నీ పాయింట్ వక్రీకరిస్తే వెంటనే స్పష్టం చెయ్యి. అడ్డుకుంటే ముందు అంగీకరించి తరువాత నీ స్థానం స్థాపించు. ఇదే చాణక్యుడి వాదనా నైపుణ్యం. నువ్వు కేవలం మాట్లాడవు, ఆటను నియంత్రిస్తావు. నియంత్రణలో ఉంటే ఎవరూ నిన్ను ఓడించలేరు. కాబట్టి గుర్తుంచుకో, ప్రతి వాదన గెలవడం కేవలం మాట్లాడడం కాదు, లోతుగా ఆలోచించడం, వివేకంతో వినడం, సరైన సమయంలో సరైన వ్యూహం వాడడం. కొన్నిసార్లు మాటలతో గెలుస్తావు, కొన్నిసార్లు తర్కంతో, కొన్నిసార్లు ప్రశాంతంతో, కొన్నిసార్లు చర్యలతో. ఇదే చాణక్యుడి నిజమైన వాదనా నైపుణ్యం. ఇక్కడ తెలివి పనిచేస్తుంది, అహంకారం కాదు. ఈ సూత్రాలను నీ జీవితంలో అమలు చేస్తే నమ్ము, ఏ వాదనలోనూ ఎవరూ నిన్ను సులభంగా ఓడించలేరు. ఈ వీడియో విలువైనదని అనిపిస్తే లైక్ చేయండి. ప్రతి చిన్న వాదనలోకి దూకే మీ స్నేహితుడికి షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే ఇక్కడ మనం గెలవడం నేర్చుకుంటాం, కానీ వివేకంతో. తదుపరి వీడియోలో కలుద్దాం. జై హింద్.